ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, విఐ వాడుతున్న వారికి కేంద్రం ట్రాయ్ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. టెలికాం అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఏదైతే టెల్కోలో 90 రోజులు చెల్లుబాటును అయితే అందించాలి. ఎప్పటికప్పుడు సిమ్ కార్డు యూజర్ల కోసం బెస్ట్ రూల్స్ను తీసుకొస్తున్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ తాజాగా మరో కొత్త రూల్ను తీసుకువచ్చింది. వినియోగదారులందరికీ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్య రీఛార్జ్ లేకపోతే సిమ్ డీయాక్టివేట్ కావడం. నిజానికి 2 సిమ్ కార్డులు ఉపయోగించే వారికి కూడా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే సిమ్ను టెలికాం సంస్థలు వేరే వాళ్ళకు విక్రయించే అవకాశం అయితే ఉంది. కాబట్టి తాజాగా ఈ రూల్స్ను సడలిస్తూ ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు సిమ్ చెల్లుబాటు కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు ఉపయోగించని సిమ్ కార్డులు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటాయి. 2 సిమ్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారుల ఖర్చులు తగ్గించడంపైన దృష్టి పెట్టింది. వడాఫోన్ ఐడియాతో ప్రారంభించి టెలికాం కంపెనీలు రీఛార్జ్పై ఖర్చు చేయకుండా 90 రోజులు గ్రేస్ పీరియడ్ను ప్రవేశపెట్టింది. ఈ వ్యవధి తర్వాత నంబర్ను యాక్టివ్ ఉంచడానికి వినియోగదారులు కనీసం ₹49 ప్లాన్తో వారి నంబర్ను అయితే రీఛార్జ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎయిర్టెల్ వినియోగదారులకు ఎటువంటి రీఛార్జ్ లేకుండా 90 రోజుల చెల్లుబాటును అయితే తీసుకొస్తుంది. మళ్ళీ యాక్టివ్ చేయడానికి 15 రోజుల గ్రేస్ పీరియడ్ వ్యవధి అయితే ఉంటుంది. ఆపై సిమ్ వేరే వారికి అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక జియోకి సంబంధించి కూడా 90 రోజుల పాటు ఎటువంటి రీఛార్జ్ లేకుండా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక వినియోగదారులకు యాక్టివేట్ ప్లాన్ కలిగి ఉంటుంది. 90 రోజుల ఇన్కమింగ్ కాల్స్ చివరి రీఛార్జ్ ఆధారంగా 1 నెల వరకు మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇక రీఛార్జ్ కనుక చేయకపోతే వినియోగదారులకు ఆ నెంబర్ను వేరే వారికి విక్రయిస్తారు. బిఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. ఇందులో ఏదైతే ఆఫర్ బిఎస్ఎన్ఎల్ కొత్తగా వినియోగదారు నిబంధనలు మరింత మెరుగైన ప్రయోజనం పొందేందుకు ఏదైతే వారి నంబర్పై కనీసం ₹20 ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఉంటే 90 రోజుల చెల్లుబాటు అందిస్తుంది. కాబట్టి ఇతర బ్రాండ్తో పోలిస్తే చెల్లుబాటు అందించే విషయంలో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ అగ్రస్థానంలో ఉంది. 90 రోజుల తర్వాత సిమ్ యాక్టివేషన్ ఆధారంగా 30 రోజుల పాటు పొడిగించడానికి ప్లాన్ అయితే పనిచేస్తుంది. దానికి సంబంధించి బ్యాలెన్స్ సరిపోకపోతే సిమ్ అనేది డీయాక్టివేట్ అయితే చేయబడుతుంది అనమాట.